కన్యాదానం. అన్నం కూడా తినకుండా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఈ రోజు నేను సరిగ్గా పాట పాడలేకపోయాను మావయ్య. చాలా ప్రయత్నించాను, కానీ రోజు పాడే పాటలు కూడా గుర్తుకు రాలేదు. గుర్తు చేసుకుని పాడదామన్నా గొంతు మోగబోయినట్టు అయిపోయింది. అవునరా, అర్చనంటే నీకు ఇష్టమే కాదు, ప్రాణం. ఆ ప్రాణం నీది కాదని తెలిసాక పాటే కాదురా, మాట కూడా రాదు. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేనురా. మీరు గొప్పవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, పెద్ద మనసున్నవాళ్ళు. నా బోటివాడి కన్నా పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మీరే బాగా ఆలోచించగలరు. అందుకని మా మురళి, మీ అమ్మాయి అర్చన చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు, పెరిగారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పడానికి వచ్చాను. మీ అమ్మాయిని నా మేనల్లుడు మురళీకిచ్చి పెళ్లి చేయండి అని అడిగే అర్హత, యోగ్యత మాకు లేదని నాకు తెలుసు బాబు. కానీ సంతోషంగా, సుఖంగా బ్రతకటానికి ఆస్తులు, అంతస్తులు కన్నా ప్రేమే ముఖ్యం బాబు. మన పిల్లలు ఇంకొక మాట మాట్లాడావంటే నాలి కోస్తాను. పెళ్లి నిశ్చయమైన అమ్మాయి ఇంటికొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు మనిషివా, పశువా? నువ్వెంత, నీ బతుకెంత? రేయ్, నిన్ను లోపలికి రానివ్వడం తప్పు, నిన్ను మాట్లాడినివ్వడం ఇంకా తప్పు. తప్పుడు మాటలు మాట్లాడతావురా, చంపేస్తాను. పోరా, బయట పోరా. మావయ్య, మావయ్య లేవండి. ఏరా, నువ్వు బయటే ఉండి వాడిని లోపలికి పంపించి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలాడే అలవాటే మాకుండుంటే మా మావయ్య మీతో తిట్లు తిని దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది కాదు. మురళి, మా మావయ్యకి డబ్బు విలువ, ఆస్తి విలువ, చదువు విలువ తెలియకపోవచ్చు, కానీ ప్రేమ విలువ, జీవితం విలువ తెలుసు. అందుకే నేను వద్దంటున్నా వినకుండా ఇక్కడి దాకా వచ్చాను. నీకు నా కూతురు అర్చన కావాలరా? నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తే దాన్ని గొంతు పీసుకి చంపేస్తానే కానీ నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. పండ్రా బయటికి. పదమావయ్య, పద పదమావయ్య. ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా మీ అమ్మా నాన్న వంశ పరువు, ప్రతిష్టల కోసం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నీ వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళు తట్టుకునే పరిస్థితిలో లేరు. దయచేసి మురళిని మర్చిపోవచ్చునా? మన కుటుంబ పరువు, ప్రతిష్టలకు చెడ్డ పేరు వచ్చేలా నేనే పని చేయనత్తయ్యా. హలో, పద్మజారాణి. వదిలి గారు, మీరా? ఎలా ఉన్నారు? బావున్నారా? ఏం చేస్తున్నారు? వంట అయిందా? ఇలాంటి పాత పలకరింపులు తప్ప ఫోన్ ఎందుకు చేశారని డైరెక్ట్ గా అడగొచ్చుగా. చెప్పండి వదిలి గారు, ఏదైనా చెప్పాలని ఫోన్ చేశారా, అడగాలని ఫోన్ చేశారా? మా అబ్బాయి ప్రశాంత్ మీ అర్చనని లంచ్ కి రెస్టారెంట్ కి తీసుకెళ్తానన్నాడు. ఆ విషయం చెప్పడానికే చేశాను. కన్యాదానం.